మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రోజుకో మలుపు తిరుగుతోంది ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ అనే అంశం. అయితే ప్రస్తుతానికి అటు మంగ్లీ తమ్ముడు అండ్ శివ, భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ వీళ్ళంతా కూడా పరారిలో ఉన్నారంట. మంగ్లీ తమ్ముడితో పాటుగా ఇటు GNI ఏదైతే గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్స్గా ఉన్నటువంటి భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ కూడా పరారిలో ఉన్నారట. మంగ్లీ కూడా అందుబాటులో లేదంటున్నారు పోలీసులు. మధు మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు కోర్టులో చెప్పుకొచ్చారు. ఈరోజు పోలీసులను కూడా కలిసే అవకాశం ఉంది. తనకు భద్రత కల్పించాలని సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇయాలో రేపో డీజీపీని లేదా సిపి సజ్జనార్ని కూడా అడ్వకేట్ సుబ్బారావు కలిసే అవకాశం ఉంది. సో మధు పరారిలో ఉన్నాడు. మధు ఆల్రెడీ పోలీస్ అదుపులో ఉన్నాడు. మధుతో ఉన్నటువంటి ఆ ఫోటోలో కనిపించిన వ్యక్తి మంగ్లీ తమ్ముడు శివ. సో శివ అటు భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ పరారులో ఉంటే మంగ్లీ ఎక్కడ కూడా ఎవరికి అందుబాటులో లేదంట. వారిపైనటువంటి కేసు బెదిరింపు కేసు సంబంధించి సెక్షన్ 351 352 ప్రకారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు యాజ్ పర్ ద కంప్లైంట్ ఆఫ్ సుబ్బారావు. అడ్వకేట్ సుబ్బు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో మంగ్లీ A5గా ఉన్నారు. A1గా రమవత్ మధు, A2గా భరత్ చౌహాన్, A2గా శివ, A3గా భరత్ చౌహాన్, A4గా శైలజ అండ్ A5గా మంగ్లీ ఉన్నారు. అసలు సుబ్బారావు ఇచ్చిన కంప్లైంట్ దేనికి? ఇలా పలానా స్కామ్ జరిగింది, బాధితులు నా దగ్గరికి వచ్చారు, బాధితులు వచ్చిన దానికి నేను మంగ్లీ గారి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేశాను, మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చాను, తనే పదే పిలిచి ఒక చర్చకు రమ్మంటే చర్చకు వెళ్ళి అట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళాను నేను. సో అట్రిబ్యూషన్ చేయడానికి వెళ్తున్న క్రమంలో అక్కడ నన్ను బెదిరించింది, అప్పుడు భయపెట్టింది, ఇదంతా రాసుకొచ్చాడు. మరి ఇదంతా రాసుకొచ్చింది దాంట్లో బెదిరించింది ఎవరు? మంగ్లీ బెదిరింపులకు పాల్పడిందని సుబ్బారావు ఉద్దేశం. దీంతో పాటు అక్కడ ఉన్నది ఎవరు? వేణు ఉడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అండ్ అడ్వకేట్ పూజర్ నాగేశ్వరరావు ఆయన ఆఫీస్లో జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా వీళ్ళ పేర్లు అక్కడ చర్చలో ఉన్నారని పలానా మంగ్లీ బెదిరించిందని చెప్తే దీనిలో రమవత్ మధు A1గా ఎందుకయ్యాడు? పంజాగుట్ట పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా పోలీసుల పైన అనే రకం కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రమవత్ మధు A1గా ఉంటే A2గా శివ, మంగ్లీ తమ్ముడు శివ, A3గా భరత్ చౌహాన్, A4గా శైలేష్ చౌహాన్, A5గా మంగ్లీ. సో అసలు ఈ కేసులో రమవత్ మధు నిజంగానే సుబ్బారావుని బెదిరిస్తే అక్కడ ప్రత్యక్షంగా ఉంది మంగ్లీ. సో మంగ్లీ పైన కేవలం బెదిరింపు కేసు నమోదు చేసామేమని చెప్పినటువంటి పోలీసులు మంగ్లీ బెదిరించిందని చెప్పి ప్రధానంగా చెప్పినటువంటి అడ్వకేట్ సుబ్బు ఫిర్యాదు ఆధారితంగా దాంట్లో A1గా మంగ్లీ ఉండాల్సిన చోట రమవత్ మధు ఎలా వచ్చాడు? A2గా శివ ఎలా వచ్చాడు? అసలు ఎక్కడ కూడా కనపచ్చని శివ ఎందుకు వచ్చాడు? A3గా భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ వాళ్ళు లేరు స్పాట్లో, వాళ్ళు ఫోన్లో కూడా మాట్లాడలేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అసలు లేనటువంటి వాళ్ళు A3, A4 ఎలా అయ్యారు? బెదిరింపు కేసు ఇది, చీటింగ్ కేసు కాదు అని అంటే మరి వీళ్ళపైన ఎలా అక్యూజ్గా చేర్చారో మరి పంజాగుట్ట సిఐ, పంజాగుట్ట పోలీసులే చెప్పాలి. సో ప్రస్తుతానికి మధుని అరెస్ట్ చేసిన తర్వాత చాలా వరకు కీలకమైన పరిణామాలు మారడం, అటు మంగ్లీ కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం, తర్వాత శివ గురించి లేకపోతే అక్కడక్కడ వాళ్ళని వెతుకుతూ ఉన్నారు, భరత్ చౌహాన్ గురించి వెతుకుతున్నారు పోలీసులు అనే రకంగా చర్చకు రావడం, ఆ తర్వాత మంగ్లీ తమ్ముడు శివ, భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ పరారులో ఉండడం, ఇటు మంగ్లీ కూడా ఎక్కడ కనిపించకపోవడం, ఆవిడ కూడా అబ్స్కాండ్లో ఉంది, లేకపోతే ఆవిడ కూడా ఎక్కడో షెల్టర్ తీసుకున్నారన్న రకంగా చర్చ కూడా జరుగుతోంది. సో అసలు ఎక్కడ కనిపించట్లేదు, వీళ్ళంతా నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ ప్రమేయం లేకపోతే ఎందుకు వెళ్ళిపోయారు, నిజంగా పోలీసులు వెతుకుతున్నారా? సో పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారంగా వీళ్ళు ఎక్కడ లేరు అనేటువంటి మాట వినబడుతోంది. మా క్రైమ్ జర్నలిస్ట్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏం జరుగుతోంది? ఇటు శివ, భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్ వీళ్ళందరూ పరారులో ఉన్నారు, మంగ్లీ కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో వీళ్ళంతా ఎక్కడికి పారిపోయారు? వీళ్ళు పారిపోవడం గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, మీరు ఇప్పటి వరకు చెప్పిన కేసుల వ్యవహారం మనం గమనిస్తే ఇది వచ్చేసి పంజాగుట్ట సంబంధించిన కేసులో మొట్టమొదట సుబ్బారావు పెట్టిన కేసు గురించి మీరు ప్రస్తావించారు. దాని తర్వాత మంగ్లీ కూడా సుబ్బారావు కేసు పెట్టింది. అయితే ఇప్పుడు మధును అరెస్ట్ చేసింది ఎకనామిక్ అఫెన్స్ వింగ్, సైబరాబాద్కి సంబంధించిన కమిషనరేట్ లో ఉన్న ఎకనామిక్స్ వింగ్ కు దాదాపు కొన్ని ఫిర్యాదులు రావడంతో ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ మధును అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భరత్ చౌహాన్ కావచ్చు, తర్వాత సైదారావు కావచ్చు, వీళ్ళు తర్వాత శివ కూడా పరారీలో ఉన్నాడని చెప్తున్న మాట అయితే మనకి వినిపిస్తా ఉంది. సో ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ దీని మీద తరువుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే మధు అరెస్ట్ వ్యవహారం బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి వీళ్ళ యొక్క ఫోన్లు పనిచేయకుండా పోయాయని చెప్పేసి
సమాచారం ఉంది. మీరు చెప్పినట్టుగా మంగ్లీ కూడా అందుబాటులో లేదని చెప్పి సమాచారం అయితే దీని మీద పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ సైబరాబాద్ కమిషన్ అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సుబ్బారావు తర్వాత మహిళ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టారు. అది కూడా బెదిరింపుకు సంబంధించింది. దీంట్లో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చీటింగ్ సంబంధించిన కంప్లైంట్ లో ఉన్నప్పటికీ కూడా పంజగుట్ట పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ లో ఇన్వాల్వ్ చేయలేదు. సో మరోవైపున సైబరాబాద్ కమిషన్ పరిధిలో ఉన్న ఎకనామిక్ సర్వీస్ వింగ్ ఏమైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ ఆధారంగా మధుని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కేసు ఇన్వాల్వ్మెంట్ ఉన్న కంపెనీ డైరెక్టర్ సంబంధించి తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారత్ శైలజ చౌహాన్ మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా స్విచ్ ఆఫ్ చేశారు, అందుబాటులో లేరు, పరంగా ఉన్నారని చెప్పి అంటారు. దీనికి సంబంధించి శివాని కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. కొంతమంది శివా పేరు కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా అందుబాటులో లేకపోవడం, ఎప్పుడైతే మధు అనే వ్యక్తిని ఎకనామిక్స్ నుంచి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ చేశారు, అందుబాటులో లేదని చెప్పని పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ కేసులో మధును అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మనోజ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎకనామిక్స్ వింగ్ చాలా విషయాలను తరువుగా విచారణ చేస్తా ఉంది. ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మధుని కనుక విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎవరెవరు ఎక్కడ డబ్బులు వసూలు చేశారని దాని మీదే కాకుండా ఇప్పుడు వసూలైన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ బినామీల పేర్లో ట్రాన్స్ఫర్ చేసి లేదా మరే రకంగా దేశం దాటిపోయిన దాని మీదనే ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ విస్తారించడం తెలుస్తా ఉంది మనోజ్. రైట్. సో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా అంటే వీళ్ళు కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మధుని పోలీసు అరెస్ట్ చేశారు, మధుతో పాటుగా వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళపైన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది? అట్ ది సేమ్ టైం ఈ బెదిరింపు కేసు విషయంలో కానీ సుబ్బు ఇచ్చిన అడ్వకేట్ ఫిర్యాదు ఆధారితం కానీ వీళ్ళపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా పోలీసులు దీంట్లో కొన్ని టీంలు ఫామ్ చేసి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. సో ఇప్పుడు మధుని అరెస్ట్ చేశారు కాబట్టి సైబరాబాద్ కమ్యూనిస్ట్ లో ఉన్న ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ మధుని అరెస్ట్ చేసిన తర్వాత దీంట్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా వీళ్ళ ముగ్గురు గురించి విచారణ చేసే క్రమంలో వీళ్ళు పరారైన తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీంట్లో మనం రెండు విషయాలు చెప్పుకోవాలి మనోజ్. ఒకవైపున పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఒకటి, అలాగే ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ సంబంధించిన అక్కడ ఫిర్యాదు అందటో దాని మీద మధుని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరోవైపున సిఐడి కూడా 2005లో కేసు ఫైల్ చేసి సిఐడి అధికారులు కూడా వీళ్ళ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద పోలీసులు ఎప్పుడైతే తమ కోసం వెతుకుతున్నారని చెప్పి అన్న తర్వాత వీళ్ళందరూ అబ్స్కాండ్ అవటం, అది కూడా అంటే మధు అరెస్ట్ అవ్వక ముందు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మధు అరెస్ట్ అయ్యాడో ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కూడా అబ్స్కాండ్ అయ్యారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులను గమనించొస్తూ మనోజ్. రైట్. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ పైన అటు ఎక్కడైనా మంగ్లీ టీం నుంచి కానీ లేదు ఈ జిఎన్ఐకి సంబంధించినటువంటి ఇంకేదైనా ఇతర టీం నుంచి కానీ రెస్పాన్స్ వస్తుందా? అంటే మంగ్లీ కనిపించట్లేదు అని ఒక రకంగా, తర్వాత బాధితులంతా మరి ఎవరిపై మాట్లాడుతున్నారు, ఇటు చీటింగ్ కేసు ఎక్కడ నమోదు కాలేదని చెప్తూ ఉన్నారు. సో చీటింగ్ కేసు ఇప్పుడు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఏమైపోయింది పంజాగుట్టలో? మరి సో పంజాగుట్టలో ఏమైతే ఒక ఎలిగేషన్ నడుస్తా ఉంది, సిఐ వన్ వేలో వెళ్ళాడు, కంప్లైంట్ ఏమైతే ఉందో ఆ కంప్లైంట్ సంబంధించి దాంట్లో అన్ని మెన్షన్ చేసి బాధితుల వివరాలు కూడా ఉన్నాయి, తర్వాత ఇలా మోసం చేశారని చెప్పినప్పటికి కూడా ఆ సెక్షన్ ను పెట్టకుండా ఓన్లీ బెదిరింపు సంబంధించిన సెక్షన్ పెట్టడం మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ కోర్టు పరిధిలో కూడా ఉంది. మొన్న ఏమైతే దీంట్లో బీట్ అనలైజర్ సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఆశ్రయించినప్పుడు ఈ విషయం కూడా ప్రస్తావన రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా కోర్టు విచారణ పరిధిలో ఉంది కాబట్టి ఈ సెక్షన్ ను తర్వాత ఆల్టర్నేట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ప్రాథమిక విచారణ సమయంలోనే సెక్షన్ పెట్టాలా, ఆ సెక్షన్ పెట్టాలని చెప్పలేదు. తర్వాత విచారణ కొనసాగుతున్నప్పుడు విచారణలో లభిస్తున్న సాక్ష్యాధారంగా కూడా తర్వాత ఆల్టర్నేట్ చేసి ఆ సెక్షన్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆసక్తులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. పంజగుట్ట సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఎకనామిక్ అభివృద్ధి ఏమైతే ఉందో సైబరాబాద్ కమిషన్ పరిధిలో అక్కడ మధుని అరెస్ట్ చేశారు కాబట్టి ఎప్పుడైతే మధుని అరెస్ట్ చేశారో ఇమీడియట్ గా అందరూ కూడా ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉంది. ఎవరు ఫోన్ పనిచేయటంతో కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద పోలీసులు వింగు ఒకవైపున సిఐడి పోలీసులు మరోవైపున ఎకనామిక్ వింగు వీళ్ళ కోసం గాలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది మనోజ్. థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి మంగ్లీ తమ్ముడు శివ, భరత్ చౌహాన్ అండ్ శైలజ చౌహాన్ ముగ్గురు కూడా పరారులో ఉన్నట్టు, మంగ్లీ కూడా కనిపించట్లేదు అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి పోలీసులు
వీరిని ఎలా చేసే ప్రయత్నం చేస్తారు? నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? మధు అరెస్ట్ తర్వాత వీళ్ళెందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురి విషయంలో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మంగ్లీ విషయంలో కూడా సీరియస్గా ఉన్నారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ మధును అరెస్ట్ చేసి మధును విచారిస్తున్నారు. మరి ఈ 1000 కోట్ల 150 కోట్ల ఎన్ని కోట్ల నష్టం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ విషయాలు కూడా పూర్తిగా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? పరారైపోయారంటే వీళ్ళు ప్రధాన నిందితులు అనుకుంటున్నారా? వీళ్ళు దీనిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి పరారైపోయారా? అందుకే తప్పించుకొని తిరుగుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది.